సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించిన కర్నూలు జిల్లా కప్పట్రాల గ్రామ ఫ్యాక్షన్ గొడవలో 11 మంది హత్యకు కారణమైన జీవిత ఖైదు పడిన దోషులను నిర్దోషులుగా ప్రకటిస్తూ ఏపీ హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. నిందితులకు ఆదోని కోర్టు విధించిన జీవిత ఖైదు శిక్షను రద్దు చేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తులు సురేష్ రెడ్డి, జస్టిస్ BBLN చక్రవర్తితో కూడిన ధర్మాసనం శుక్రవారం తీర్పు ఇచ్చింది. కర్నూలు జిల్లా నేవనకొండ మండలం కప్పట్రాల గ్రామానికి పాలేగారి వెంకటప్ప నాయుడు, మాధాపురం మద్దిలేటి నాయుడు కుటుంబాల మధ్య ఫ్యాక్షన్ గొడవలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో 2008 మే 17న వెంకటప్ప నాయుడుతో పాటు మరో 10 మందిని వాహనాలతో ఢీకొట్టి బాంబులు విసిరి వేట కొడవళ్లతో అత్యంత దారుణంగా హత్య చేశారనే ఆరోపణలతో మద్దిలేటి నాయుడుతో సహా మరికొందరిపై అప్పట్లో దేవనకొండ పోలీసులు కేసు నమోదు చేశారు. హత్య నేరం నిరూపణ కావడంతో కర్నూలు జిల్లా ఆదోని రెండో అదనపు జిల్లా సెషన్ కోర్టు 17 మందికి జీవితకాలం కఠిన కారాగార శిక్ష విధిస్తూ 2014 డిసెంబర్ 10న తీర్పు ఇచ్చింది. వివిధ సెక్షన్ల కింద మరికొందరిని దోషులుగా ప్రకటించింది. ఆదోని కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ దోషులు అప్పట్లో హైకోర్టులో అప్పీల్ చేశారు. వీటిపై విచారణ జరిపిన ధర్మాసనం ఇటీవల తీర్పును వాయిదా వేసింది. అప్పీల్దారులను నిర్దోషులుగా ప్రకటిస్తూ శుక్రవారం తీర్పునిచ్చింది. నిందితుల తరపున సీనియర్ న్యాయవాదులు ప్రద్యుమ్న కుమార్ రెడ్డి, PV రామరెడ్డి, న్యాయవాదులు కైలాస నాథరెడ్డి, కోదండ రామిరెడ్డి, చల్లా అజయ్ కుమార్ తదితరులు వాదనలు వినిపించారు. నేర నిరూపణకు పోలీసులు కోర్టు ముందుంచిన సాక్ష్యాధారాలు నమ్మశక్యంగా లేవని వివరించారు. దీంతో ఈ మేరకు కోర్టు తీర్పు వెలువరించింది. హైకోర్టు తీర్పు కారణంగా గ్రామంలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. దీంతో గ్రామంలో అల్లర్లు చోటు చేసుకోకుండా పోలీసులు భారీగా మోహరించారు.